హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బందోసలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు ఒకే రకం టిఫిన్స్ తిని బోర్ కొట్టినప్పుడు ఈ బందోసలను ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మెత్తగా దూదిలాగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీతో తినండి, చాలా రుచిగా ఉంటాయి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్లో అయినా తీసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ బందోసలను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ఈ బందోసలకు చట్నీ కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు కొబ్బరి ముక్కలను వేసుకొని, హాఫ్ కప్పు పుట్నాల పప్పు, కారానికి తగినట్లుగా 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క, 3 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ స్పూన్ మినప్పప్పు, పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకొని, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ బందోసలకు కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. బందోసల కోసం జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వని వేసుకోవాలి. హాఫ్ కప్పు పెరుగుని వేసుకొని అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ని వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని వేసుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వల్ల దోసలు క్రిస్పీగా వస్తాయి. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పిండి ఇలా మెత్తగా ఉండాలి. ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత హాఫ్ స్పూన్ మినపప్పు, పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని, చిన్నగా కట్ చేసిన కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు ఒక 50% ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఈ ఉల్లిపాయల్ని పిండిలో వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూను వంట సోడా వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, కొద్దిగా వాటర్ని వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. పిండి గట్టిగా ఉండకూడదు, మరి పలుచగా ఉండకూడదు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని బందోసల కోసం స్టవ్ మీద ఇలా లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 గరిటెల పిండిని వేసుకొని మూత పెట్టి 1 లేదా 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి. ఇప్పుడు ఒక స్పూన్తో ఒకవైపు ఫ్రై అయిన తర్వాత స్లోగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా ప్యాన్లో ఆయిల్ వేసుకొని 2 గరిటెల పిండి వేసుకొని మూత పెట్టి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. 2 సైడ్స్కి తిప్పుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని క్రిస్పీగా బాగా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి తీసేసుకోవాలి. అంతేనండి, బందోసలు రెడీ. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు. ఈ బందోసలు సాఫ్ట్గా స్పాంజీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి, ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చాయో. ఈ బందోసలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.